సునాదస్వరము ఆగస్టు 7. ఎవడునూ తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. మన దేవుడు ఎవరూ తెలుసుకోలేని మహత్తైన కార్యములు చేసే దేవుడు. లెక్కలేనని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే ఆయన నమ్మి విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసే ప్రభు. మరి ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని చూసినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తు దాస్యంలో నుండి వాళ్ళని విడిపించాడు. మరి ఎర్ర సముద్రమును పాయలు చేసి నడిపించాడు. మారాను మధురంగా మార్చాడు. మన్నాతో ప్రతిరోజు పోషించాడు. యోర్దాను పాయలు చేసి నడిపించాడు. ఎరికో గోడల్ని కూల్చివేశాడు. మరి వాళ్ళందరినీ కూడా అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా వాగ్దాన దేశంలోకి నడిపించాడు. అందుకే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం రాయబడింది. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మరి ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన తన ప్రజల జీవితాల్లో చేస్తాడు. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడు. మరి ఆయన రోగులను స్వస్థపరిచాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టాడు. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. తాను చనిపోయి 3వ రోజున సజీవంగా తిరిగి లేచాడు. మరి యేసుక్రీస్తు అద్భుత క్రియలు చేయడమే కాకుండా తన శిష్యులతో చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును అని చెప్పాడు. మరి ఎవరైతే నమ్మి విశ్వాసంతో ఉంచుతారో వారి జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. వారి ద్వారా కూడా గొప్ప కార్యాలు జరుగుతాయని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన ప్రభు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎవరు కూడా తెలుసుకోలేని మహత్కార్యాలు చేస్తాడు. మనం లెక్క పెట్టలేని అద్భుత క్రియలు చేయవాడు. కాబట్టి విశ్వాసంతో ఈ రోజున మనకున్న అవసరత ఏదైనా, మనకున్న బాధ కన్నీరు ఏదైనా, దేని విషయంలో దుఃఖం ఉన్నా, దేని విషయంలో మనం ఎదురు చూస్తున్నా, ఆయన వైపు చూసినప్పుడు అద్భుత క్రియలతో, ఆశ్చర్య కార్యాలతో, ప్రతి ఒక్క విషయంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప కార్యాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరూ తెలుసుకోలేని మహత్కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను మీరే జరిగించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.